రామచంద్రాయ నమః. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో శ్రీరామచంద్రుడికి రావణాసురుడికి మధ్య జరుగుతున్న భయంకరమైన పోరుని మనము మొదటి వీడియోలో కొంతవరకు విన్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మరికొంత విందాం. మొదటి వీడియోలో ఏం కథ విన్నామో తెలుసుకోవాలంటే మీరు ఆ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ రెండవ భాగాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించగలరు. అలాగే ఈ రెండవ వీడియోను కూడా మీరు పూర్తిగా చివరి వరకు చూస్తేనే తరువాతి భాగాన్ని మీరు ఆస్వాదించగలరు. అంతేకాదు, మీరు ఆస్వాదించినట్లు మాకు తెలుస్తోంది, కానీ అది తెలియాలి అంటే మీరు లైక్ బటన్ మీద కూడా ప్రెస్ చేస్తే మాకు తెలుస్తుంది. కాబట్టి చూసిన తరువాత తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. వీడియో మొదటిలో మనం ఎంతవరకు విన్నామో అంటే, రాముడు ఆలస్యం చేయకుండా రావణుని వక్షస్థలాన్ని, నుదుటిని, అశ్వాలను బాణాలతో కొట్టాడు. రావణుడు పూర్తిగా డసిపోయినా, దేహం నుండి రక్తం కారుతున్నా లక్ష్య పెట్టుకోకుండా క్రోధంతో రాముని మీద తుఫానులా బాణాలను కురిపిస్తూనే ఉన్నాడు. అంతవరకు మొదటి భాగంలో విన్నాం. ఇప్పుడు రెండవ భాగంలో విందాం. రావణాసురుడు వేసే బాణ పరంపరలో రామ లక్ష్మణులు ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు. యుద్ధ భూమి అంతా రావణుని బాణాలతో నిండిపోయింది. అయినా శ్రీరామచంద్రుడు రావణాసురుడితో ఇలా అంటున్నాడు: రావణ, నీవు నరభక్షకులలో అధమాధముడవు. నన్ను మోసంతో దూరంగా పంపి సీతాపహరణ చేసిన నీవు నీ దృష్టిలో వీరుడవేమో కానీ లోకం దృష్టిలో నువ్వు ఒక మూర్ఖుడవు, పరమ భీరుడవు, పిరికి పందవు. భర్త దగ్గర లేని సమయంలో ఒక అబలను ఎత్తుకొచ్చిన నీవు అహంకరించవలసినది ఏమీ లేదు. గృహస్థు లేని సమయంలో శునకం వంటగదిలోకి ప్రవేశించి భక్ష్యాలు దొంగిలించినట్లు నేను లేని సమయంలో నా భార్యను అపహరించావు. నా దృష్టిలో నీకు శునకానికి ఏమీ తేడా లేదు. రావణ, నీవు అత్యంత నీచుడవు, పాపాత్ముడవు, సిగ్గుమాలినవాడవు. నీకు సముచితమైన అంత్యకాలము ఈరోజే ప్రాప్తిస్తుంది. నీవు ఎంతగానో అభిమానిస్తున్న నీ దేహం నక్కలకు, రాబందులకు ఆహారం అవుతుంది. ఇలా ఘోరంగా నిందించాడు ఆగ్రహించిన శ్రీరామచంద్రుడు. అలా నిందిస్తూనే రాముడు తన బాణాలను సూటిగా ప్రయోగించసాగాడు. వానరుల శిలావర్షం కూడా తోడైంది. రావణాసురుడికి తన ఆయుధాలపై చెయ్యి కూడా వేసే వ్యవధి లేకుండా చేశాడు రాముడు. దిగ్భ్రాంతికి లోనయ్యాడు రావణాసురుడు. అంతలో తమ ప్రభువు మృత్యువుకు దగ్గరగా అవుతున్నాడని గ్రహించి రావణాసురుని యొక్క సారథి రథాన్ని రాముని బాణాలకు అందనంత దూరంగా తీసుకుపోయాడు. అలా చేసినందుకు రావణాసురుడు సారథిపై కోపగించగా సారథి ఇలా అన్నాడు: ప్రభు, మీ మంచి కోరి నేను ఆ పని చేశాను అంటూ వివరించాడు. రావణాసురుడు శాంతించినట్లు కనిపించిన వెంటనే సారథిని, సరే, శీఘ్రమే రాముడు ఉన్న చోటికి తీసుకుని వెళ్ళు. రణరంగంలో జయాపజయాలపై మనకు అధికారం లేదు. రాముని మట్టు పెట్టడమే నా లక్ష్యం, పద అని ఆదేశించాడు. అక్కడ రాముడు కూడా విపరీతంగా అలసిపోయి ఉన్నాడని తెలిసిన అగస్త్య మహర్షి రాముడి వద్దకు వచ్చాడు. రాముని సాదర సత్కారాలు పొందిన తరువాత అగస్త్యుడు ఇలా అన్నాడు: శ్రీరామచంద్ర, సూర్య భగవానునికి ప్రీతి కలిగించడానికి ఉద్దేశించినటువంటి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని దయచేసి నా నుండి స్వీకరించు. ఈ మంత్రం గొప్ప శ్రేయస్సును చేకూర్చి సర్వ పాపాలను ప్రక్షాళన చేస్తుంది. ఈ స్తోత్రాన్ని చదివిన వ్యక్తి ఆయుష్ వృద్ధి చెంది సనాతన ధర్మ మార్గంలో సుస్థిరుడై నిలుస్తాడు. ఆ మంత్రము ఇదే అంటూ ఆదిత్య హృదయాన్ని శ్రీరామునికి ఉపదేశించాడు అగస్త్య మహాముని. తన ఉపదేశాన్ని ముగిస్తూ అగస్త్య మహర్షి రాముడితో ఇలా అంటున్నాడు: రామ, సూర్య భగవానుని ఆరాధిస్తూ ఈ మంత్రాన్ని ఉచ్చరించావంటే నీ శత్రువును నిశ్చయంగా జయించగలుగుతావు. కష్టాలలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ ప్రార్థనతో సూర్యుని అర్చిస్తే అతనికి ఎన్నటికీ దుఃఖం కలగదు అని చెప్పి అగస్త్య మహర్షి నిష్క్రమించాడు. అప్పటికి రామునిలో ఉత్సాహం వచ్చింది. అటు పిమ్మట ఆయన సూర్యభగవానుని దివ్యనామాలు ఉచ్చరిస్తూ ముమ్మారు ఆచమనం చేశాడు.
సూర్యునిపై దృష్టి స్థిరంగా నిలిపి ఆదిత్య హృదయం పారాయణాన్ని ప్రారంభించాడు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. అలా ఆదిత్య హృదయాన్ని పూర్తిగా పారాయణ చేసి దివ్యానుభూతిని పొందాడు శ్రీరామచంద్రుడు. రాముడు తిరిగి తన ధనస్సును అందుకొని రావణుని వైపు సాగిపోతూ ఉండగా ఆకాశం నుంచి సూర్యుడు ఇలా అన్నాడు, రామా, ఆలస్యించవద్దు, సత్వరమే పద అని హెచ్చరించాడు. రాముడు వెంటనే, మాతలి, రథాన్ని శీఘ్రమే రావణాసురుడు ఉన్న చోటికి తీసుకుని వెళ్ళు, చాలా జాగ్రత్త సుమా అని ఆదేశించాడు. అలా అంటూనే తాను మాట్లాడుతున్నది ఇంద్రుడి సారథితో అని గుర్తుకు వచ్చి సంకోచంతో క్షమాపణలు చెబుతూ, మాతలి, రావణాసురుని వధించాలనే ఉత్సాహంతో యజమానిలాగా నిన్ను ఆదేశించాను, నా అపరాధాన్ని మన్నించు అని అన్నాడు. రాముడు చూపించిన వినయానికి మాతలి చలించిపోయాడు. శీఘ్రమే రథాన్ని రావణాసురుడు ఉన్న చోటికి తీసుకువచ్చాడు. మర్యాదా పురుషోత్తముడు కదా మన శ్రీరామచంద్రుడు. యుద్ధాన్ని మరల ప్రారంభించారు రావణులు. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అంతలో రాక్షసరాజుకి దుశ్శకునాలు గోచరించాయి. రావణుని రథం మీద మేఘాలు రక్తవర్షాన్ని కురిపించాయి. వెనుకనే రాబందుల సమూహం అనుసరించింది. ఒక అతిపెద్దదైన ఉల్క రావణుని సమీపంలో పడగా రాక్షసులంతా విషణ్ణవదనులైనారు. దీనికి వ్యత్యాసంగా రామునికి ఆహ్లాదకరమైన శుభశకునాలు పడచూపాయి. రావణులు ఇరువురు వేల కొలది బాణాలను ప్రయోగించుకుంటూనే ఉన్నారు. వారు ప్రయోగించుకుంటున్న ఆయుధాల కోలాహలం అతిశయించి ఆ సంగ్రామం యుద్ధ చరిత్రలోనే అనుపమానమైన స్థాయిలో సాగింది. దశకంఠుడైన రావణుడు ఒక్కొక్కసారి 10 శిరస్సులతోనూ మరి ఒకసారి ఏకశిరస్సులతోనూ కనిపించసాగాడు. అకస్మాత్తుగా రావణుని ఒక శిరస్సును బాణంతో ఛేదించాడు. కానీ ఖండిత శిరస్సు నేలపై పడగానే దాని స్థానంలో మరి ఒక శిరస్సు మొలిచింది. మరల రావణుని శిరస్సును ఖండిస్తూనే ఉన్నాడు. అవి మొలుస్తూనే ఉన్నాయి. ఆ విధంగా రావణుని శిరస్సులు 1000 సార్లు రాముడు ఖండించాడు. అయినా దశకంఠుడు అలాగే ఉన్నాడు. రాముడు తన బాణాలు రావణునిపై విఫలమవుతూ ఉంటే ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు చంపుకోవాలనే పట్టుదలతో భీషణంగా చేసిన యుద్ధంలో ఎన్నో పగళ్ళు రాత్రులు గడిచిపోయాయి. రామునికి ఎంతకు రావలసిన విజయం రాకపోవడంతో మాతలి చివరకు ఇలా అన్నాడు, రామ, ఆత్మరక్షణ పద్ధతిలోనే ఎందుకు పోరాడుతున్నావు? నీ అపరిమిత శక్తి సామర్థ్యాలు నీ వెరుగవా? రాక్షసరాజు అంతిమ ఘడియలు ఆసన్నమైనాయి. దివ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు వినియోగించవు అంటూ ఆయనను సూచనాత్మకంగా ప్రశ్నించాడు. అప్పుడు రాముడు మాతలి వైపు మెచ్చుకోలుగా చూశాడు. చూసి ఏం చేశాడో తరువాతి భాగంలో విందాం. అంతవరకు సెలవు. ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోకండి. సర్వం రామార్పణం.